హాయ్ గైస్, బెంగళూరు నుంచి విజయవాడకి బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ ఎలా ప్లాన్ చేశామో ఈ వీడియోలో తెలుసుకుందాం. మేము యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 12:45 కొండవీడు ఎక్స్ప్రెస్లో స్టార్ట్ అయ్యాము. మేము విజయవాడ రైల్వే స్టేషన్కి ఎర్లీ మార్నింగ్ 3కి రీచ్ అయ్యాము. అక్కడ దిగిన తర్వాత ఒక ఆటో వాడితో మాట్లాడుకొని స్టే సెట్ చేసుకున్నాము. అది హోటల్ లీలా గ్రాండ్ ఇన్లో. మేము ఏసీ రూమ్ చూస్ చేసుకున్నాము. మాకు అప్రాక్సిమేట్గా 2000 రూపీస్ పడింది. కొంచెం రెస్ట్ తీసుకొని మార్నింగ్ 7కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి ర్యాపిడో బుక్ చేసుకొని కనకదుర్గ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ కొండ మీదకి డైరెక్ట్గా వెహికల్స్ అలో చేయరు కాబట్టి కిందనే డ్రాప్ చేశారు. అక్కడ టెంపుల్ బస్సు వస్తుంది. పర్ హెడ్ జస్ట్ 10 రూపీస్. అది డైరెక్ట్గా టెంపుల్ ముందు డ్రాప్ చేస్తుంది. పైనుంచి చూస్తే ప్రకాశం బ్యారేజ్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దర్శనం అయ్యాక మళ్ళీ అదే బస్సులో రైల్వే స్టేషన్ దగ్గర దిగేశాము. అక్కడ నుంచి మా స్టే దగ్గరే. కొంచెం రెస్ట్ తీసుకొని ఆఫ్టర్నూన్ మేము సుధీర్ కేటీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ విజిట్ చేసి అక్కడ కొంచెం షాపింగ్ చేసుకొని అక్కడ నుంచి మెయిన్ రోడ్లో నడుస్తూ ఉండగా సడన్గా రెయిన్ స్టార్ట్ అయ్యింది. ఆ వెదర్ చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. అలా నడుస్తూ బేసంట్ రోడ్కి రీచ్ అయ్యి అక్కడ మంగళగిరి అండ్ వెంకటగిరి పట్టు శారీస్ షాప్లో కొంచెం షాప్ చేసుకొని స్నాక్స్ తింటూ అలా వాక్ చేసి మధ్యలో ఫుడ్ పార్సెల్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోయాము. లగేజ్ ప్యాక్ చేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాము. మా నెక్స్ట్ జర్నీ విజయవాడ నుంచి శ్రీశైలంకి బస్లో. సో పార్ట్ 2లో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.